హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వారేచులు. నేను మీ హర్ష. ఈరోజు హెల్దీగా మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఏంటి మంచూరియా హెల్దీగానా? అదే కదండి మీ డౌట్. అవునండి, ఇందులో నేను ఎటువంటి మైదాన్ని వాడడం లేదు. పూర్తిగా ఎంతో హెల్దీ అయిన రాగి పిండిని ఉపయోగించి ఈ మంచూరియాని ప్రిపేర్ చేస్తున్నాను. రాగి పిండితో మంచూరియానా? దాని టేస్ట్ ఎలా ఉంటుందా, బాగుంటుందో లేదా అని చాలా డౌట్స్ వస్తాయి. కానీ ఎటువంటి డౌట్ అవసరం లేదండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, కాస్త స్పైసీగా, కొత్త రుచితో నోటికి మంచి రుచినిస్తుంది. ముఖ్యంగా పిల్లలకి ఈ విధంగా చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టపడతారండి. వారానికి 2-3 సార్లు తిన్నా నో వరీస్. మరి మీకు కూడా రెసిపీ కావాలా? చలో మరి కిచెన్కి. ఈ రాగి మంచూరియా ప్రిపేర్ చేయడం కోసం నేను 1 కప్పు వరకు ఇదిగోండి క్యాబేజీని తురిమి, అది కూడా మీడియం సైజ్ లో తురిమి తీసుకున్నానండి. ఈ క్యాబేజీని నేను ఒక 10 నిమిషాల పాటు వేరే ఒక ప్లేట్ లో కానీ ఆరబెట్టేసుకున్నట్లయితే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోయి కాస్త డ్రై అయిపోతుందండి. అదేవిధంగా 1/2 కప్పు వరకు క్యారెట్ తురుమును కూడా తీసుకున్నానండి. దీన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు ప్లేట్లో ఆరబెట్టేసుకుంటానండి. అప్పుడే క్యాబేజీలో గానీ క్యారెట్ లో గానీ ఎక్స్ట్రా వాటర్ మనకి డ్రై అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 5-6 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకున్నానండి. ఇది మనకి బయట మార్కెట్ లో కూడా ఈజీగా దొరుకుతుంది. తర్వాత నేను 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ కూడా చాలా హెల్దీనే. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఫస్ట్ నేను క్యాబేజీ వేసుకుంటున్నానండి. అదేవిధంగా క్యారెట్ తురుమును కూడా వేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ 10 మినిట్స్ పాటు డ్రై అయినాయి కాబట్టి ఇందులో వాటర్ కంటెంట్ కూడా తక్కువగానే ఉంటది. తర్వాత నేను తీసి పెట్టుకున్న రాగి పిండిని అదేవిధంగా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను. మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే 1 స్పూన్ వరకు ఇందులోకి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు, 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఆల్రెడీ క్యాబేజీ తురుము, క్యారెట్ తురుములో ఉన్న వాటర్ తోనే మనం తీసి పెట్టుకున్న రాగి పిండి గాని కార్న్ ఫ్లోర్ గాని మొత్తాన్ని కలుపుకోవచ్చు. సో ఈ విధంగా కలుపుతా ఉంటే మనకి ఫైనల్ గా సాఫ్ట్ గా ముద్దలాగా మనం ఈ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఇందులో ఎటువంటి వాటర్ వేయలేదు. అలానే ఎక్స్ట్రా వాటర్ కూడా లేకోకుండా మనం ఒక 10 మినిట్స్ పాటు వాటిని డ్రై చేసుకుందాం కాబట్టి మనం తీసుకున్న పిండికి కరెక్ట్ గా సరిపోయింది. ఈ విధంగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం పోర్షన్ గా పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి కావాల్సిన సైజులో ఈ మంచూరియన్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను కలిపి పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని మంచూరియా బాల్స్ గా ప్రిపేర్ చేస్తే నాకు ఈ క్వాంటిటీలో వచ్చినాయండి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ మంచూరియన్ బాల్స్ ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం పాన్ లోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ని మరీ ఎక్కువగా కాగించవసరం లేదండి. మీడియం గా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ ని వేసుకోవాలి. అయితే నేను ప్రిపేర్ చేసిన ఈ మంచూరియన్ బాల్స్ ని 2 పోర్షన్స్ గా నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ముందుగా 1 పోర్షన్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసాను. తర్వాత మాత్రమే గంటి పెట్టి ఈ విధంగా తిప్పుకోవాలి. లేకుంటే మనం ప్రిపేర్ చేసిన మంచూరియా బాల్స్ షేప్ అనేది మారిపోతుంది. లోపల బయట చక్కగా క్రిస్పీగా వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. అందుకనే ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి. మనకి మంచిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే లోపల పచ్చిదనం అనేది అస్సలు ఉండకూడదు. ఇంకా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుని ఈ విధంగా వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా నేను సెకండ్ పోర్షన్ బాల్స్ కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఫైనల్ గా నేను ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసేసుకున్నాను. చూసారు కదండి, డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్కటి కూడా షేప్ మిస్ అవ్వలేదు. పర్ఫెక్ట్ గా మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అదే విధంగా వచ్చింది. అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసిన మంచూరియాన్ని మనం డైరెక్ట్ గా తినడం కన్నా వీటికి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేసి తింటే దీని రుచి మరింత పెరుగుతుందండి. దానికోసం మనం ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేద్దాం. అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది డ్రై మంచూరియన్ అండి. దానికోసం 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇందులోకి 1/2 స్పూన్ వరకు కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బను కూడా వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడండి ఎటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవట్లేదండి. డైరెక్ట్ గా నేను 1/2 స్పూన్ వరకు ఇదిగోనండి షెహనా సాస్ వేసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 స్పూన్ వరకు టమాటో సాస్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే 1/2 స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. ఇంకా ఫైనల్ గా నేను 1/2 స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా చాలండి. ఇందులో నేను ఎటువంటి కార్న్ ఫ్లోర్ వాటర్ కానీ ఏమి యాడ్ చేయడం లేదు.
మనం ప్రిపేర్ చేసుకుంటుంది డ్రై మంచూరియా కాబట్టి మనం ఎటువంటి వాటర్ వేయనవసరం లేదు. సో ఈ సాసెస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక 6 నిమిషం పాటు వేయించి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ ని ఇందులోకి వేసుకోవాలి. ఇవి వేసుకుని ఫ్లేమ్ ఇప్పుడు హైలో పెట్టుకుని స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయ్యేలాగా 1 నిమిషం పాటు జస్ట్ వేయిస్తే చాలండి. మనకి కావాల్సిన రాగి మంచూరియా రెడీ అయిపోతుంది. ఈ మంచూరియా చూస్తానికి రెగ్యులర్ గా మనం మైదా పిండితో తినే మంచూరియాలనే ఉంది కదండి, అలాగే ఉంటదండి. ఈవెన్ టేస్ట్ లో కూడా ఏదో కాస్త వేరియేషన్ అనేది తెలుస్తుంది. మనం చెప్పేంత వరకు కూడా ఇందులో మనం రాగి పిండి యాడ్ చేసి మంచూరియా ప్రిపేర్ చేసామనేది తిన్న వాళ్ళు ఎవరు కనిపెట్టలేరండి. ఈ విధంగా కనుక మనం రాగి మంచూరియా ప్రిపేర్ చేసిస్తే ఇంకా పిల్లలు కానీ మనం కానీ రోడ్ సైడ్ ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళకోకుండానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఇంతటి హెల్దీ అయిన రాగి మంచూరియాని ఇష్టంగా తినొచ్చు. మన ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీ కానీ లేదా కిట్టి పార్టీలకు కానీ ఇలాంటి రాగి మంచూరియాని ప్రిపేర్ చేసి మనం సర్వ్ చేస్తే స్పెషల్ ఐటమ్గా తిన్నవాళ్ళు ఫిదా అవ్వాల్సిందే.